నమస్తే సార్. సార్ పవన్ కళ్యాణ్కి అంటే టీడీపీ వాళ్ళు యాంటీ అవుతున్నారా అని అంటే కొన్ని వార్తలను బట్టి అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పనితీరు బాగాలేదు అని చెప్పేసి కేబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది సార్? అంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చంద్రబాబు మొన్న కేబినెట్ మీటింగ్లో అనేక అంశాల మీద జనరల్గానే మంత్రులకి క్లాస్ పీకాడు. అందులో ఒకటి ఏంటంటే మీరు వేరే వాళ్ళ శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ దసరా నుంచే ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. అది నువ్వెలా పెడతావు? సంబంధిత రెవెన్యూ రవాణా శాఖ మంత్రి పెట్టాలి, లేదంటే నేను చెప్పాలి. అంతేగాని నువ్వెలా నీకేం సంబంధం, నీ శాఖ కాదు అది, నువ్వెలా పెడతావు? దీనివల్ల కన్ఫ్యూజ్ అవుతుంది. విధాన నిర్ణయాలు జరుగుతున్నప్పుడు ప్రకటించేది ఎవరు ప్రకటించాలి? నేను కానీ ముఖ్యమంత్రిగా, లేదంటే సంబంధిత శాఖ మంత్రి. మిగతా వాళ్ళు మిగతా శాఖల్లో ఇన్వాల్వ్ కాకూడదు అనేది క్లాస్ పీకాడు. అక్కడ అది కరెక్టే, ఆయన చెప్పిన దాంట్లో ఇదేం లేదు. దానివల్ల ప్రజల్లో అనవసరం కన్ఫ్యూజన్ ఉంటుంది. రెండవది, ఎమ్మెల్యేలతో మీరు గొడవపడి ఎమ్మెల్యేలతో ప్రెస్టేజ్గా తీసుకొని పోటీ పడుతున్నారు ఎమ్మెల్యేలతో. అట్లా కాకుండా ఎవరైనా ఎమ్మెల్యేలు మీకు ఇబ్బంది పెట్టినా వాళ్ళతో సయోధ్యగా వ్యవహరించి చేయాలి తప్ప మీరు ఎమ్మెల్యేలతో మీరు పోటీకి వెళ్ళడం కరెక్ట్ కాదు అనేది ఒకటి ఇచ్చాడు. అట్లాగే మీరు ఆయా శాఖల్లో పట్టు సాధించండి, ఆ శాఖల మీద సమీక్షలు చేయడం కానీ పట్టు సాధించి కేంద్రీకరించి పనిచేయండి అనేది ఇంకోటి చెప్పాడు. నెక్స్ట్, మంది లోటు బడ్జెట్లో నడుస్తున్న ఆర్థిక వ్యవస్థ, అది దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయండి. అంటే ఇష్టం వచ్చినట్టుగా అలొకేషన్ చేసేయకండి, మనకి లోటు బడ్జెట్ ఉంది, ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాము అనేది గుర్తు చేశారు. ఇవన్నీ నిజానికి ఆయన చెప్పినవన్నీ కూడా లాజికల్గా ఉన్నాయి. ఆయన అనుభవం కానీ గైడ్ చేసే పద్ధతి కానీ కరెక్ట్గానే ఉన్నాయి. అయితే ఇక్కడ కాంట్రవర్సీ అయ్యింది ఏంటంటే, ఒకటి, ఆయన నేను మంత్రులకి ర్యాంక్ ఇవ్వను కానీ అంటూనే ఒక ముగ్గురు మంత్రుల పేర్లు చెప్పారు, వీళ్ళు బెస్ట్ అని. అందులో లోకేష్, సహజంగానే నారా లోకేష్ పేరుంది, తర్వాత నిమ్మల రామనాయుడు పేరుంది, ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి. దాని తర్వాత నాదెండ్ల మనోహర్ పేరు ఉంది. సో నాదెండ్ల మనోహర్ జనసేన అని మనకు తెలుసు. సో ఈ ముగ్గురు పేర్లు ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ పేరు లేదు. సో దీన్ని బట్టి జనాలు ఏమి డెరివేట్ చేస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ బ్యాడ్గా ఉన్నట్టే కదా, గుడ్ కాదంటే అర్థం బ్యాడ్గా ఉన్నట్టే కదా అని ఒక డెరివేట్ చేసి వ్యాఖ్యానిస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ పట్ల చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నాడు, ఇది ఇండైరెక్ట్గా చెప్పకుండా డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పాడు అని దీనికి ఇంకొంత మసాలా యాడ్ చేసి పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు ఆగ్రహం ఇవన్నీ చెప్తున్నారు. అది ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి లేదు. బట్ అతని పని విధానం బాగాలేదన్నట్టే కదా. టాప్ 3లో అతను లేడు. ఇతను ర్యాంక్ ఇవ్వనంటూనే ముగ్గురు పేర్లు చెప్పుండకూడదు. చెప్పుకోవడం అంటే అర్థం మిగతా మంత్రులు సరిగ్గా లేరు అనే కదా. లేనప్పుడు అందులో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు, సరిగ్గా లేని మినిస్టర్లలో. సో ఉంటే పవన్ కళ్యాణ్ పేరు కూడా చెప్పేవాడు కదా అయినా. సో పవన్ కళ్యాణ్ పట్ల చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నాడు ఆయన పని విధానం పట్ల అని ఒక డెరివేషన్. ఇది కరెక్ట్గా అయితే లేదు. అయితే దీనికి వేరే సపోర్టింగ్ వ్యవహారాలు కూడా చాలా నడుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అంబానీ పెళ్ళికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్. అక్కడ మోడీ వచ్చినా కూడా మోడీతో ఫోటో దిగడం కానీ ఏమీ చేయలేదు. దాని మీద అందరూ ఏంటి మోడీ పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు, ఆయన పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఆశీర్వదించడం, మిగతా వాళ్ళని కలవడం అన్నీ చేశాడు కానీ పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదని వాదన వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ సమాధానంగా, నేను మోడీ గుండెల్లో ఉన్నాను, పక్కన ఉండాల్సిన అవసరం లేదని చెప్పాడు, సినిమా డైలాగ్. సో దాన్ని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఆంధ్రజ్యోతిలో ఒక కార్టూన్ వేశారు ఇతని మీద. ఆ కార్టూన్లో ఏముందంటే, సార్ మీరు గుండెల్లో ఉంటే సరిపోదు సార్, అమరావతిని, పోలవరాన్ని, విశాఖ స్టీల్ని కూడా ఆయన గుండెల్లో ఉండేటికి చేయండి సార్ అని కింద కామెంట్ చేస్తాను. అంటే తెలుగుదేశం పత్రిక అందరికీ తెలుసు, ఆంధ్రజ్యోతి అంటే తెలుగుదేశం చంద్రబాబు కంటే కూడా ఎక్కువ తెలుగుదేశం వైపు ఉండే పత్రిక. సో అటువంటి పత్రికలో పవన్ కళ్యాణ్ మీద సెట్ అయ్యారు. ఇది యాక్చువల్గా ఏ సాక్షి వేయాల్సిన కార్టూన్ ఇది. ఎందుకంటే మీరు ఆయన గుండెల్లో మీరుంటే సరిపోదు, ఆంధ్రప్రదేశ్ని కూడా ఆయన గుండెల్లో తీసుకెళ్ళండి అనేది సెన్స్. ఆ సెన్సు ప్రత్యర్థులు వేస్తే పర్వాలేదు, మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పత్రికే అలా వేయడం అంటే ఏంటి అంటే, కొంత ఈ మధ్య ఏం జరుగుతుందంటే, పవన్ కళ్యాణ్కి
వ్యతిరేకంగా తెలుగుదేశంలోనే, జనసేనకు వ్యతిరేకంగా తెలుగుదేశంలోనే ఒక వర్గం కొంత మాట్లాడుతూ వస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్కి ఏమాత్రం ఇంపార్టెన్స్ చంద్రబాబు ఇవ్వట్లేదు. నిజానికి మనం చూస్తే ఢిల్లీకి ఎప్పుడు పోయినా ఇక్కడ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టిని తీసుకెళ్తాడు. కానీ చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్న సందర్భం, ఈరోజు కూడా ఢిల్లీకి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళట్లేదు. ఇది కూడా ఒక కారణంగా చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ని చంద్రబాబు ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. మూడవ అంశం మామూలుగా సిర్ప్ అని ఉంటుంది, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ. దాని ద్వారానే పెన్షన్లు కానీ ఇతర స్కీములన్నీ కూడా అమలవుతుంటాయి సిర్ప్ ద్వారానే. ఆ సిర్పును యాక్చువల్గా అయితే అది గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ వాటి కింద ఉంటుంది. అది దాన్ని పీకేసి వేరే మినిస్టర్కి, ఎంఎస్ఎంఈ మినిస్టర్ సత్యప్రకాష్ అనుకుంటాను అతని పేరు, అతనికి ఇచ్చారు. సో ఇది కూడా అందరికీ ఆశ్చర్యమైంది. ఎందుకంటే అది కీలకమైన శాఖ సంస్థ. అది దాంట్లోనే ఫండ్స్ అవన్నీ ఉంటాయి రూరల్ దీనికి. అది ఎందుకు పీకేశాడు పవన్ కళ్యాణ్ నుంచి? పీకి పైగా ఆయన సంబంధం లేదు. పరిశ్రమల శాఖ మంత్రికి సిర్ప్కి ఏం సంబంధం? ఇది రూరల్ డెవలప్మెంట్ది కదా. దీన్ని పీకి ఎందుకు ఇచ్చాడు చంద్రబాబు? పేరుకి 5 శాఖలే కానీ అన్నీ కూడా ఫండ్స్ లేని శాఖలు. ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఫండ్స్ లేవు దీనికి, ఏం చేయాలి? అటవీ శాఖ, రూరల్ ఇవన్నీ ఏమీ చేసుకోలేని శాఖలు. సో ఇంపార్టెంట్ కాదు అనేది ముందు నుంచి కూడా ఉంది. అది పవన్ కళ్యాణ్ కోరుకున్నాడు. ఆయనకి ఎన్విరాన్మెంట్, వ్యవసాయం అంటే ఇష్టం అనే ఒక వెర్షన్ వచ్చింది అప్పట్లో. సో దీని పట్ల కూడా జనసేన వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. మనకు పోస్టుల్లో కూడా కనిపిస్తుంది అది. మరోవైపు వీళ్ళ మీద జోకులు కూడా ఎక్కువైనాయి, పవన్ కళ్యాణ్ మీద, వీళ్ళ మీద. అట్లాగే కింది స్థాయిలో కూడా జనసేన నాయకులు ఎవరన్నా పోయి పనులు అడిగినా కూడా చేసే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపించలేదు. ఒక పక్కేమో పవన్ కళ్యాణ్ వీళ్ళకే క్లాస్ పెడుతున్నాడు, జనసేన వాళ్ళకి, మీరు ఎక్కడ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకండి అది ఇదని క్లాస్ పెడుతున్నాడు. సో వాళ్ళ సమస్యల్ని పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు. సో ఇక నాదెండ్ల మనోహర్ ఆయన శాఖలో ఆయన ప్రోయాక్టివ్గానే పనిచేస్తున్నాడు. ఇక కందుల దుర్గేష్ కూడా ఆయన శాఖలో కందుల దుర్గేష్ది పెద్ద ఇంపార్టెంట్ శాఖ కూడా ఏం కాదు. సినిమాటోగ్రఫీ అది అక్కడ ఏం లేదు. సినిమా ఇండస్ట్రీ లేని శాఖ ఆయనకి చేంజ్ చేస్తారు. కాబట్టి ఓవరాల్గా కొంతవరకు నాదెండ్ల మనోహర్కే ఇంపార్టెన్స్ ఉంది పౌర సరఫరాల శాఖ. సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు చంద్రబాబు జాగ్రత్తగా. ఎందుకంటే చంద్రబాబుకు చాలా అనుభవం ఉంది కాబట్టి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టే కనబడి మెల్లగా అండర్ కరెంట్గా స్థాయిని ఎలా తగ్గించాలో ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది. అంటే కొన్ని సింబాలిక్ ఏమో ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్నింటిలో ఫోటోలు పెట్టండి అన్నారు గవర్నమెంట్ ఆఫీస్లో, నాతో ఫోటో అరే భలే ఉంది, ఇది ఎక్కడ దేశంలో ఎక్కడా చేయలేదు కదా అని అందరూ అనుకున్నారు. కానీ రామోజీరావు ఫంక్షన్ జరిగినప్పుడు ఫుల్ పేజ్ యాడ్స్లో చంద్రబాబు ఫోటో ఒకటే ఉంది, పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేశారు ఆల్రెడీ. అదే ఇక్కడ కానీ అటు కర్ణాటక తీసుకుంటే గవర్నమెంట్కి సంబంధించిన ఏ ప్రకటనలో కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు రెండూ ఉంటున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో. కాకపోతే కాంగ్రెస్ వాటికి ఎప్పుడైనా కూడా దీనికి తేడా ఉంది. నిజానికి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వేయాలనేమి రూల్ లేదు. నిజానికి ఉప ముఖ్యమంత్రి పోస్ట్ అనేది రాజ్యాంగబద్ధమైంది కాదు. అదేదో ఊరికే కంటి తుడుపు చర్య అంటారు కదా, అలాగే సింబాలిక్గా చెప్పడం తప్ప. ఉప ముఖ్యమంత్రి గతంలో కూడా చాలామంది ఉండేవాళ్ళు జగన్ పీరియడ్లో ఉప ముఖ్యమంత్రి, ఎవడికి తెలియదు అసలు. ఇక్కడ కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉండేవాడు, ఆయనకి అసలు ఏమీ రోల్ లేదు, ఆయన మాట ఎవడు వినేవాడు కాదు. కేసీఆర్ చెప్పాలి లేదంటే కేటీఆర్ చెప్పాలి. సో ఇప్పుడంటే హరీష్ రావుకి ఏమైందంటే కాంగ్రెస్ అధినాయకత్వము ఈయనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక దళిత సింబల్గా బట్టి విక్రమార్క ముందు నుంచి, వాళ్ళు ఎలక్షన్ ముందు నుంచి కూడా వాళ్ళిద్దరిని ఫోకస్ చేస్తూ వచ్చారు. అట్లాగే అక్కడ కూడా నిజానికి ముఖ్యమంత్రి కావాల్సిన డీకే శివకుమార్, ఆయన త్యాగం చేసి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ పరిస్థితులు వేరు. అక్కడ చంద్రబాబుకి ఏమీ అటువంటి ఇది లేదు. నిజానికి చంద్రబాబుకి 135 సీట్స్ వచ్చాయి, బ్రహ్మాండమైన మెజార్టీ ఉంది తెలుగుదేశానికి. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి ప్రభుత్వం నడపాల్సిన అగత్యం చంద్రబాబుకి లేదు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నిజంగా చెప్పాలంటే జనసేనకి తగిన ఇంపార్టెన్స్ ఇచ్చాడు. 3 శాఖలు ఇచ్చాడు, ఇంకా కూడా నామినేషన్ పదవులు ఇచ్చే అవకాశం ఉంది.
అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా నాకు తెలిసి ఏంటంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ మధ్య గొడవలు వస్తాయి అని వైసీపీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు. లోకేష్కి పవన్కి పడదు, వీళ్ళే వీళ్ళల్లో కొట్టుకుంటారు అనేది వాళ్ళకు ఒక విష్ఫుల్ థింకింగ్. ఆ విష్ఫుల్ థింకింగ్ నుంచి ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. దీనికి సపోర్టింగ్గా ఇటువంటి వాదనలన్నీ తీసుకొస్తున్నారు. అంతకంటే ఏం కాకపోవచ్చు.